మే 30 దేవుని వాగ్దానం. ఆపత్కాలమందు యెహోవా నిన్ను ఆదుకొనుగాక. కీర్తన 21:2 వచనములు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము సంతోషముగా ఆనందంగా ఉండడానికి దేవుని యొక్క వాగ్దానాలు మనలను నిరీక్షణతో ఆశీర్వాదకరంగా నడిపిస్తూ ఉంటాయి. నేటి వాగ్దానాన్ని మనం గమనించినప్పుడు మన దేవుడు ఎంత గొప్పవాడో మనకి కనబడుతోంది. ఆయన లక్షణములు ఎంతో ఉన్నతమైనవి. మనలను ప్రేమించేవాడు, ఆదరించేవాడు. ఆయనే ఆదరించే దేవుడు. చాలాసార్లు మనలను ఆదుకునేవారే లేరు అని మనము భయంతో అనేక రకాలైనటువంటి పరిస్థితుల మధ్య ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని యొక్క వాగ్దానం మనలను ధైర్యపరుస్తుంది. మనలోని భయాన్ని తొలగిస్తుంది, నమ్మకాన్ని కలిగింపజేస్తుంది. ఈరోజు నువ్వు ఏ ఆపదలో ఉన్నావో, ఏ సమస్యలో, ఏ కష్టంలో, ఏ బాధలో ఉండి దేవుని వైపు చూస్తూ ఉన్నావు, ప్రభు అంటున్నాడు, నీ ఆపత్కాలంలో నేను నీకు సహాయకుడిగా ఉంటాను. నిన్ను ఆదుకునే దేవుడను నేనే, నిన్ను సంరక్షించే దేవుడను నేనే. నీకు ప్రతి పరిస్థితులలో నీతో ఉండి నిన్ను సంతోషం వైపుకు నడిపిస్తాను అని ప్రవహిస్తున్నటువంటి ఈ వాగ్దానాన్ని ఒక్కసారి నీవు నీ హృదయంలో బలముగా నమ్మి ముందుకు కొనసాగు. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథంలో పేతురు దేవుని వైపు చూచినంతసేపు నేళ్ల మీద సజావుగా నడవగలిగాడు. ఎప్పుడైతే తన సమస్య వైపుకు చూశాడో, ఆ గాలి తుఫానును చూశాడో, మునిగిపోసాగినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ప్రియులారా, నీవు సమస్య వైపు కాక దేవుని వైపుకు చూడు. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీ ఆపత్కాలము ఎలాంటి క్లిష్ట పరిస్థితి అయినా, ఎటువంటి పరిస్థితిలో ఇప్పుడు నీవు ఉన్నా, ప్రభువా అని ఆయన వైపు చూసినప్పుడు ఆయన నీ సమస్యలో నుండి నిన్ను తప్పించి రక్షించి ముందుకు నడిపిస్తాడు. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, ఆదుకునే నాథ, నీ బిడ్డలను ప్రతి విషయంలో మీరు ఆదుకునండి. ప్రభువా, నీవే తోడుగొండండి. ఈరోజు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యములలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ దయచేయండి. దినదీవెనతో నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.